ఈమె అంబాపురంలో ఉంటుంది ప్రజెంట్. రాప్తాడ్ లిమిట్స్లో ఒక హోటల్ కూడా పెట్టుకుని ఉంది. ఫస్ట్ భర్త చనిపోవడం జరిగింది, సెకండ్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే విక్టిమ్స్ ప్రజెంట్ అయితే చెప్పడం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంతమంది విక్టిమ్స్ చెప్తున్నారు, పొరపాటున బయటకు వచ్చిందంటే మేము ఫ్యామిలీలో ఇదే ఏదో చేసుకోవాల్సింది వస్తుంది సార్, మా పేర్లు రివీల్ చేయొద్దని ఆ విధంగా కండిషన్స్తో వస్తూ ఉన్నాం. ఆ విషయంలో భాగంగానే నేను 2 సీఎల్ని కూడా కర్నూలు వీఆర్ పిలిపించడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అధికారులు ఎవరి మీద ఎంత ఉందో సివియారిటీ అంత విధంగా కూడా ఎంత దూరమైన పోవడానికి ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళను వాళ్ళ యొక్క సివియారిటీ బట్టేసి సార్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పినాడు. తీసుకుంటున్నాడు రెడీ. అది రివీల్ అవుతుంది అధికారుల దగ్గర, ఇంకా జరుగుతూ ఉంది విచారణ. అది 20లో జరిగింది. అది ఏం లేదు, మా దగ్గర అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఎవరు లేదు ఇంట్లో. బాధితులు ఎవరు లేరు, బాధితులు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇన్ఫర్మేషన్ విక్టిమ్స్ ఎవరు చెప్పకుంటే మనము మెయిన్ ఏంటంటే విక్టిమ్స్ దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే విక్టిమ్స్ బయటికి చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు. దాని మీద జరుగుతుంది. 1-2 చోట్ల ఏదో చెప్తే కానిస్టేబుల్ వరకు జరిగి ఏదో జరిగింది, ఆ నెగ్లెక్ట్ వల్ల చర్యలు తీసుకుంటున్నారు. అట్లా కూడా కొంతమందిని చేసినారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎవరు ఎక్కడండి ఈ ఘటనలో? లేదు, ఓన్లీ ట్రాపే. వాళ్ళు ముందుకు రావడం లేదు. దయచేసి వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దండి. మీకు తెలిసి ఉంటుంది చాలా వరకు ఎవరెవరు అనేది మీకు వచ్చింటుంది, మీ నోటీసులోకి వచ్చింది, చాలా వరకు ఉన్నాయి. వాళ్ళ పేర్లు రివీల్ చేస్తే వాళ్ళు చేయొద్దని చెప్పేసి క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళ పాపం ఫ్యామిలీ మేమైతే అందరినీ తీసుకుంటున్నాం. వీళ్ళ దగ్గర ఉండేటివన్నీ విట్నెస్ పేర్లన్నీ రాసుకుంటున్నాము. వాళ్ళ విట్నెస్ కింద సైడ్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం త్వరలోనే. వాళ్ళు కూడా వచ్చేసేస్తారు. ప్రామిసరీ నోట్లు వాడు డబ్బులు ఇవ్వడు కదా, ఇక బుక్ పెట్టుకుంది ఎమ్మడే రాసుకోవడం, గాలి సంతకాల్లో పెట్టేసుకోవడం. డబ్బులు ఒక 5 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు రాపించి వాడు డబ్బులు క్యాష్ తీసుకుపోడు కదా, ఇది రాపించుకుంటారు. దాని తర్వాత వాడిని బ్లాక్మెయిల్ చేసి ఇస్తావా లేకుంటే ఏం కదా ఇది అది 2 కలిపి ఇవన్నీ తీసుకుంటారు. ఎవడన్నా కొద్దిగా ఇలీగల్ పోతే ఇది ఆల్రెడీ మాకు బాగున్నాడు సార్ అని చెప్పి చేసింది. బీజేపీలో ఫోటోలు కానీ చేసింది. ఇంత పొలిటికల్ ఫలానా క్యాడర్ అంటే ఏం లేదు ఆమెకి, ఏం లేదు.